ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలమంతా, ప్రత్యేకించి గడిచిన 5 మాసములు కూడా తన కృపతో కాపాడి భద్రపరిచి సజీవులకులు ఉంచి మరి ఒక మాసం, ఈ జూన్ మాసంలోనికి, ఈ మొదటి తారీఖున మొదటి పునరుద్ధరణ ఆరాధనలోనికి క్షేమముగా ప్రవేశపెట్టి, అంత మాత్రమే కాకుండా మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆ తెలుపుని నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. ముందంతా ఖాళీ ఉంది, అందరు వెనక్కి వెళ్ళిపోతున్నది, నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. వచ్చేవారు ఈ పులిపెట్టి అటు పెడతాను, కుర్చీలు కూడా అక్కడే ఉంటాయి, మిగతా వాళ్ళందరూ వెనక్కి కూర్చుంటారు. ఇదంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో. పెద్ద వయసు వాళ్ళందరూ కింద కూర్చుని అంకుల్ చూడండి కుర్చీలో కూర్చోండి. మరి ఎందుకు అందరు కుర్చీల్లో సెట్ అయిపోతున్నారో? ఇక్కడంతా ఖాళీగా ఉంటుంది దేవుని మందిరంలో. హల్లెలూయా. పెద్ద పెద్ద మందిరాల్లో కూడా చాలామంది కింద కూర్చుంటారండి. మరి ఎందుకు కింద కూర్చోలేకపోతే అర్థం కావటం లేదు. ఇంకా ఉండే కొంది ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా అందరూ కుర్చీలు వేసేసుకుందాం. హల్లెలూయా. మీరు ఎక్కడో కూర్చున్నట్టు ఉంది. మీ అందరికీ మరొకసారి వందనాలు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎక్కడ కూర్చున్నా ఒకటేనండి, ముందున్నా వెనుకున్నా. అది ముందు మొత్తం కంప్లీట్ అయితే బాగుండేది నా ఉద్దేశం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం ఎక్కడ ఆగామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. మొదటి సమూయేలు 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. చాలండి. గడిచిన వారం మన వర్తమానాన్ని ఇక్కడే మనం స్టాప్ చేసాం. గడిచిన వారం ఏ వాక్యాన్ని విన్నాం? మీరే చెప్పారు కాబట్టి మీరే చెప్పండి పాస్టర్ అన్నట్టు ఉంది. ఏం చెప్పాం? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిని యేసు వైపు చూచి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్య భాగంలో చివరిలో ఈ వాక్యాన్ని మనం విన్నాం. సమూయేలుతో దేవుడు చెబుతున్న మాట, ఈ సమూయేలుతో దేవుడు చెప్పిన మాటలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా సౌలుని అభిషేకించాడు. సౌలు ఎడల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి. అంటే యాక్చువల్గా టెంపరరీ ప్రణాళిక కాదండి. ఇశ్రాయేలు మీద పోయిన వారం కూడా మనం చదువుకున్న మొదటి సమూయేలు 13:13లో, మొదటి సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేను, అయితే నీ రాజ్యము నిలవదు. అంటే యాక్చువల్గా దేవుడు సమూయేలుకి సౌలు గురించి ఎన్నో విషయాలు చెప్పాడండి. ఇంకా ఇశ్రాయేలు మీద పర్మనెంట్గా సదాకాలము సౌలు రాజుగా, సౌలు యొక్క కుటుంబం ఉండిపోతుందని దేవుడు కూడా ప్రణాళిక చేశాడు. కానీ సమూయేలు ఏమన్నా సౌలు గురించి గొప్ప కలలు కన్నాడు. సౌలు ద్వారా ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి, రాజ్య పద్ధతులు కూడా తెలియచేశాడు. సమూయేలు ఏమన్నా సౌలు గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. కొంచెం సమూయేలు గారికి భారము కూడా తగ్గింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు ప్రవక్తలే నడిపించారు కొన్ని సంవత్సరాలు. ఇటువంటి సమయంలో సౌలు వెళుతున్న మార్గము కానీ, సౌలు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అటు సమూయేలుకి ఇటు దేవునికి చాలా బాధ కలుగు చేస్తూ ఉన్నాయి. దేవుడు ఒకటి అనుకుంటా ఉంటే సౌలు ఇంట్లో రకంగా చేస్తూ ఉన్నాడు.
దేవుడు ఒకటి చెబితే సౌలు ఇంకోటి చేస్తున్నాడు. దేవుడు రాజుగా నియమిస్తే అక్కడ సౌలు జీవితంలో కొన్ని విషయాలు మనం చూసాం కదా. రాజు అయిన తరువాత మొదటి సమూయేలు గ్రంథంలోనే సౌలు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడు మనం చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. సమూయేలు చెప్పినట్లు దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. నువ్వు చేసిన పని ఏమిటి? చాలండి. సమూయేలు జనులందరినీ కూడా సమకూర్చి ఒక చోట గిల్గాలులో నువ్వు అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి ఉండండి అంటే అక్కడ సమకూర్చి ఉండమని చెబితే సమూయేలు చెప్పాడు, నేను 7 దినాలు ఆగి వస్తాను. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పాడు. సౌలు ప్రజలందరూ కూడా గిల్గాలులో దేవుని యొక్క మందిరం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. 7 రోజులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత సమూయేలు ఆలస్యం చేశాడు. ఎందుకో మరి ఏ పని పడిందో. ఈలోపు జనులందరూ కూడా చెదిరిపోతూ ఉన్నారు. కానీ సౌలు ఏం చేశాడంటే సమూయేలు చేయవలసిన పని, ప్రవక్త చేయవలసిన పని, దహన బలి అర్పించే పని ఎవరిదో తెలుసా? సమూయేలుదండి. సమూయేలు వచ్చి ఆ పని చేయాలి. ఎవరంటే ఆ పని చేయకూడదు. సమూయేలుని దేవుడు దానికి ప్రతిష్ఠించాడు. కానీ సౌలు ఏమనుకున్నాడంటే సమూయేలు రావడం ఆలస్యమైంది కదని చెప్పి సౌలు వెళ్ళి సమూయేలు చేయాల్సిన పని చేసి ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అని చెబుతున్నాడంట. హల్లెలూయా. దాన్ని తెలుగులో వందనం చేస్తున్నాడు. వెంటనే సమూయేలు అడుగుతున్నాడు, ఏం చేసావయ్యా? ఆ కింద వచనాల్లో, నువ్వు అవివేకపు పని చేసితివి కనుక నీ రాజ్యము నిలవదు. దేవుడు అనుకున్నాడు నిన్ను స్థిరపరచాలని, నిన్ను సదాకాలము కూడా పరిణితి చేయాలనుకున్నాడు. కానీ నీ రాజ్యం నిలవదు, అయిపోయింది. మళ్ళా తర్వాత అధ్యాయంలో దేవుడు మరలా పరీక్షించాడని ఎందుకో కానీ ఆ 2 అధ్యాయాల తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు మరలా పిలిచాడు. సమూయేలు పిలిచి, అయ్యా సరే చూడండి ఆ మాట 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. అంటే మళ్ళా 2వ అవకాశం ఇచ్చాడు అండి. ఇందాకేమన్నాడు? ఆల్రెడీ అయిపోయిందయ్యా, నువ్వు నీ పని చేయకుండా సమూయేలు చేయవలసిన పని చేసావు కాబట్టి నీ రాజ్యం నిలవదు. కానీ దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇచ్చాడు అండి. ఇచ్చాడంట ఎవరేది అంటారా? ఎందుకు మరలా దేవుడు సమూయేలుని మరలా పంపించాడు? చూడండి, దేవుడు ఎంత ప్రేమమయుడో. మరలా అభిషేకించాడు, మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. అభిషేకించిన తర్వాత సౌలు గారికి దేవుడు ఒక పని చెప్పాడు. నువ్వు వెళ్ళి అమాలేకీయుల్ని, వాళ్ళ పశువుల్ని మొత్తాన్ని కూడా నువ్వు సంహరించాలి. చేస్తానయ్యా, బానే చెప్పాడు. అయ్యా విధేయత చూపిస్తానయ్యా. వెళ్ళాడు. అందరినీ చంపకుండా అమాలేకీయుల రాజుని, అలాగే పశువులన్నిటిని చంపకుండా లావుగా ఉండే పశువుల్ని, లావుగా ఉండే కోళ్ళు, లేకపోతే వీటన్నిటిని గొర్రెల్ని తెచ్చుకొని తన ఇంటిలో కట్టేసుకొని ఆ రాజుని విడిచిపెట్టేసాడండి. తలుపేసాడు. సమూయేలు గారు వచ్చి మళ్ళా ప్రైజ్ ది లార్డ్, ఈ కామనేగా, హల్లెలూయా, మళ్ళా వందనం చెబుతా ఉన్నాడు. సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా సౌలు దేవుడు పంపించాడయ్యా, దేవుడు పని చేసావా? ఏది ఒకసారి నాకు చెప్పాడు. నా చేశానయ్యా. ఇద్దరు కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. ఈలోపు మనమైతే మౌనంగా ఉంటామండి, పశువులు మౌనంగా ఉంటాయి, అరుస్తూ ఉన్నాయి. ప్రైజ్ అలా అరుపులు వినపడతా ఉన్నాయి. సమూయేలు గారికి అర్థం కాలా. సౌలుని అడుగుతున్నాడు, సౌలా అందరినీ చంపానన్నావు కదా, మరి నాకేంది రంకిలు వినపడుతున్నాయి అంటే వెంటనే సౌలు బయటపడ్డాడండి. అప్పుడు ఏం చెబుతాను తెలుసా? వెంటనే తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అయ్యా నేను అది దేవునికి బలర్పించడానికి నేను దాచిపెట్టుకున్నానయ్యా. సమూయేలు కోపం వచ్చేసిందండి. నువ్వు దేవుని మాట 15వ అధ్యాయంలో సమూయేలు అంటున్నాడు, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన
యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. ఇవన్నీ చెప్పి చూడండి మరలా, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. అయిపోయిందండి. ఇంకా రెండో అవకాశం ఇచ్చాడుగా దేవునికి. అవకాశం ఇవ్వాల. ఇంకా సమూయేలు తర్వాత వెంటనే సమూయేలు కాలు పట్టుకొని బతిమాడుతూ ఉన్నాడు, అయ్యా 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 ఇంకొక అవకాశం అయ్యా. లేదు సౌలా, నువ్వు దేవుని ఆజ్ఞను మీరే. ఇంకా సమూయేలు వెళ్తా ఉంటే సమూయేలు గట్టిగా, సమూయేలు ఒంటి మీద ఒక దుప్పటి ఉండిద్ది అనమాట. ఆ దుప్పటిని పట్టుకుని ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఆ దుప్పటి చినిగిపోయింది. సమూయేలు గారి కోపం వచ్చిందండి. ఇక సమూయేలు పాటికి తన ఊరు పేరు రామా కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక సౌలు గిబియాలోనికి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి సౌలు బ్రతికిన దినములంటే 35 వచనములో సౌలుని దర్శించడానికి వెళ్ళలేదండి. సౌలు గురించి దుఃఖాక్రాంతుడైపోతున్నాడు. ఎవరు? అవసరం అంటారా సమూయేలుకి? సౌలును గురించి బాధపడుతున్నాడు అండి. సౌలును గురించి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు సౌలు ఎందుకు ఇలాగ చేశాడు, సౌలు ఎందుకు అలాగ చేశాడు, సౌలు ఎందుకు అవివేకం పని చేశాడు, సౌలు ఎందుకు దేవుని మాట వినటం లేదు, దేవుని మాటను ఎందుకు మీరుతున్నాడు. దేవుడు సౌలుని చిరకాలము రాజుగా ఉండాలనుకున్నాడు కదా, ఎందుకు సౌలు ఇలాగ చేశాడు? సౌలు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దివారాత్రులు కూడా, దివారాత్రులు ఆలోచన చేస్తానే ఉన్నాడు. కోపావేశుడి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా తిండి లేదు, నిద్ర లేదు. ఇంకా సమూయేలు హృదయం అంతా కూడా బాధ, గాయము. ఎవరిని బట్టి? సౌలుని బట్టి. సౌలు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? సౌలుని దేవుడు అభిషేకించాడు కదా. ఈ బాధని దేవుడు చూడలేక 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమయ్యాడు. చప్పలు కొడుతూ దేవునికి నామని మహిమపరుద్దాం. దుఃఖంలో, ఓటమిలో తాను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన సౌలు అంత దేవునికి విరోధముగా ప్రవర్తించి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, ఆ నిట్టూర్పులో ఉన్నప్పుడు, ఆ ఓటమిలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమే సమూయేలుని బలపరుస్తున్నాడు అండి. సమూయేలుని ధైర్యపరుస్తున్నాడు. సమూయేలుకి ఒక వాగ్దాన రూపకమైన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ సందేశం ఏం తెలుసా? సమూయేల్, నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం బాధపడతావయ్యా? ఎంతకాలం దుఃఖపడతావు? ఎంతకాలం చింతిస్తావు? నువ్వు ఎంతకాలం సౌలును గురించి ఆలోచన చేస్తావు? నువ్వు పైకి లేచి నీ కొమ్ముని తైలముతో నింపుకో. చప్పలు కొడుతూ దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇంకా దుఃఖపడవాక, జరిగినందుకు జరిగిపోయింది. సౌలు పోతే పోయాడు, తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకున్నాడు. కాబట్టి నువ్వు లెగవాలయ్యా. నువ్వు ఆ దుఃఖంలో నుంచి పైకి లే. నువ్వు ఆ విచారంలో నుంచి నువ్వు పైకి లే. నువ్వు ఆ నిట్టూర్పు, ఆ యొక్క నష్టము జరిగిన వాటిని నువ్వు పైకి లేచి ఏం చేయమని చెబుతూ తెలిసి ఇక్కడ దేవుడు, నీ కొమ్ముని తైలముతో నింపుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? మన కొమ్ముని తైలముతో నింపుకోవాలండి. కొమ్ము ఎంతమందికి తెలుసు? కొమ్ము అండి, బైబిల్లో చాలా కొమ్ములు ఉన్నాయి. నీతిమంతుల కొమ్ము, గురుపోతు కొమ్ము అని. యాక్చువల్గా కొమ్ము అనేది ఈ గొర్రెలకి ఉంటాయి కదా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటే కొమ్ము అనేది యాజకుల దగ్గర వాళ్ళ నడుముకి కట్టుకొని ఉంటారు. దాంట్లో ఎప్పుడు కూడా ఈ ఒలీవ తైలముతో నింపబడి ఉంటుందండి. అది ఖాళీగా ఉండదు, ఎప్పుడు నింపబడి ఉంటుంది. దేవుడు ప్రత్యక్షం ఎవరిని అభిషేకించమంటే వాళ్ళని అభిషేకించడానికి ఆ కొమ్మును వాడేవాళ్ళు. ఆ కొమ్ము ఎప్పుడు కూడా నింపబడి ఉంటుంది. రెండవదిగా గిద్యోను కాలంలో అక్కడ బోరలు అంటే కొమ్ములను పెట్టుకుని ఊదటానికి కూడా వాడేవాళ్ళు. ఇక్కడ ఉపయోగించబడిన కొమ్ము దేనికంటే ఇది నింపబడిన తైలముతో నింపబడిన కొమ్ముకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఈ కొమ్ముని ఎందుకు నింపుకోమన్నాడంటే సమూయేలు యొక్క బాధ వలన కొమ్ము ఎండిపోయిందండి. అందులో తైలం లేదు, ఎండిపోయిన జీవితంలాగా కనపడతా ఉంది. అయితే ఆ కొమ్ముని దేవుడు చెబుతున్నాడు, సమూయేల్ నీ కొమ్మును తైలముతో నింపుకో. ప్రైజ్ ది లార్డ్.
ఆ కొమ్ము ఖాళీగా ఉంటే అయ్యా నువ్వు ఇంకా నీ జీవితం అలాగే ఉంటుంది, నీకు ఒక వేరొక మార్గం ఉండదు. నువ్వు ఎప్పుడైతే కొమ్మును తైలముతో నింపుకుంటావో దేవుడు అంటున్నాడు సమూయేలుతోటి, నేను నీకు వేరొక మార్గాన్ని, వేరొక ఆలోచనని నేను నీకు చూపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ జూన్ 1వ తారీఖున, ఈ జూన్ మాసంలో దేవుడు మనతో ఈరోజు చెబుతున్న మాట, దేవుడు మన జీవితాల్లో ఉన్న కొమ్ములను కూడా మనం తైలముతో నింపుకోవాలండి. హల్లెలూయా. ఆ కొమ్ము దేనితో నింపుకోకూడదండి. ఆ కొమ్మును ఖాళీగా ఉండకూడదు. ఆ కొమ్ము ఖాళీగా ఉందేమో, ఒకవేళ నీ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి ఆ కొమ్ము ఎండిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ కొమ్ములను ఆ తైలముతో నింపుకొనగలిగితే దేవుడు మరలా మిమ్మల్ని దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీ కొమ్మునని దేవుడిచ్చే తైలముతో నింపుకొనగలిగితే దేవుడు రెండవ మారు మీ జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఇక్కడ సౌలు జీవితం గురించి సమూయేలు ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడు, ఎంతగానో బాధపడతా ఉన్నాడు. సౌలు ఎందుకు ఎలాగ చేశాడు, సౌలు ఎందుకు అలాగ చేశాడు. ఒకరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి మార్గం గుండా వెళ్తా ఉన్నావేమో, ఆలస్యం అవుతా ఉంది, నీ కొమ్ము ఖాళీ అయిపోతా ఉందేమో, నీ భవిష్యత్తును గురించి చింతిస్తూ ఉన్నావేమో, దుఃఖపడతా ఉన్నావేమో, నేను మోసం చేసిన వారిని బట్టి నువ్వు బాధపడతా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, లెగవండి, మీ కొమ్ములను తైలముతో నింపుకొనండి. ప్రైజ్ ది లార్డ్. మీ కొమ్ము ఖాళీగా ఉంటే మీ జీవితం అంతా ఎలాగుంటుందో తెలుసా? దుఃఖకరముగానే ఉంటుందండి. మీ కొమ్ము ఖాళీగా ఉంటే ఎండిన ఎముకల్లాగే పరిస్థితులు కనపడతాయి. మీ కొమ్ము ఖాళీగా ఉంటే మీకు వేరొక మార్గము కనపడదండి. ఈరోజు మీ కొమ్ములు తైలముతో నింపుకొనగలిగితే దేవుడు ఆ రోజు సమూయేలుకి ప్రత్యక్షమై వేరొక మార్గాన్ని చూపినట్లుగా దేవుడి జూన్ మాసంలో మీ జీవితాల్లో కూడా ఒక మంచి మార్గాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని దగ్గర అడుగుదాం, దేవా ఈరోజు మీ మాటలను బట్టి అయ్యా మా కొమ్ము అనే హృదయాన్ని తైలముతో నింపండి ప్రభువా. మా హృదయాలు ఖాళీగా ఉండకూడదయ్యా. మా హృదయం ఖాళీగా ఉంటే అయ్యా మేము ఇంకా దుఃఖముఖగా ఉంటాము నాయనా అని మీ దేవుని దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు మనల్ని తన తైలముతో నింపటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలి దేవుడిచ్చే తైలము? హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దేవా మా కొమ్ములు మీ తైలముతో నింపండి ప్రభు అని ఎంతమంది అడగడానికి సిద్ధముగా ఉన్నారు? హల్లెలూయా. బైబిల్లో ఒక 4 రకాల తైలాలు ఉన్నాయండి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మీ కొమ్ములు ఏ తైలంతో నింపబడాలో తెలుసా? ఆనంద తైలముతో నింపుకోవాలండి. ఉందా మీ తైలం? ఈ తైలం మీ దగ్గర ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడంటే మొదటిగా ఏ తైలం గురించి చెబుతున్నాడు? ఆనంద తైల అభిషేకముతో దేవుడు తన దాసుని అభిషేకించాడు. కాబట్టి ఈరోజు మీ జీవితాలు ఏ తైలము కనపడాలి? మీ కొమ్ములలో ఆనంద తైలాభిషేకము కావాలండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆనందించగలిగిన ఆ పరిస్థితి కావాలి. యోబు వలె ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు అంటున్నాడు సంఘముతోటి, ఓ ఫిలిప్పీ సంఘమా, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ చాలండి. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. కానీ పౌలు గారు ఈ మాటలు రాసినప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడండి? మనలాంటి మందిరంలో లేడమ్మా, నాలాగా పులిపేడి దగ్గర లేకపోతే మంచి ఫ్యాన్ కింద లేడమ్మా. ప్రైజ్ అలా లేకపోతే ఒక మంచి వాతావరణంలో లేడండి. ఎక్కడున్నాడో తెలుసా? చెరసాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తము చెరసాలలో వేయబడ్డాడు.
పౌలు గారు చెరసాలలో ఉండి కొన్ని పత్రికలు రాశాడు అండి. వాటిని చెరపత్రికలు అంటారు. ఆ చెరపత్రికలు అన్నింటిలో ఒక పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రికను కూడా చెరలో ఉండి రాసిన పత్రిక. ఇప్పుడు చెరలో ఉండి ఆయన బయట ఉన్న వారికి ఏం చెబుతున్నాడు? ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం ఉంటే ఏం చెబుతామండి? పౌలు గారితో ముందు నువ్వు ఆనందించాయి అంటే, నేను ఆనందంలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఆనందించమని చెబుతున్నాను పౌలు గారు అంటున్నారండి. పౌలు గారు చెరలో ఉండి ఆయన ఆనందముతో ఉండి సంఘం బయట ఉన్న, లేకపోతే సంఘం వెలుపల ఉన్న సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి ఆనందించండి. ఏ పరిస్థితిలోనైనా ఆనందించగలిగిన ఆ తైలాన్ని దేవుని దగ్గర అడగండి. దుఃఖముగా ఉండవాకండి, విచారముగా ఉండవాకండి. రాత్రి కూడా మనం విన్నాం, దేవుని ఆత్మ మనలో పని చేస్తానికి మన ముఖము చాలా ప్రాముఖ్యమండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా బాధగా, దుఃఖముగా, విచారముగా, ఏదో పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా నవ్వటానికి కూడా ఎందుకో ముఖాలు చాలా, మనకంటే బయట గుళ్ళకెళ్ళి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ముఖంగా. వాళ్ళ లోపల ఎన్నున్నా మనం ఎందుకు క్రైస్తవులమే తోటి వరకు ప్రైవేట్ జాబ్ ఎప్పుడు ముఖం కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో లేకపోతే నేనేదో మీకు 1 లక్ష రూపాయలు అప్పించడంలాగా, మీరు నాకేదో అట్టాగుంటారు, ఒక నవ్వుదామే. కారణం తెలుసా? ఆ ఆనంద తైలం ఏమైపోయిందంటే ఎండిపోయిందండి. ఆ ఎండిపోవటం వలన ఆ ముఖంలో నవ్వు కనపడదేందండి. హల్లెలూయా. పౌలు ఆనందిస్తున్నాడు అండి. పౌలు సంతోషిస్తున్నాడు. ఈరోజు మీ సంతోషాన్ని ఎవడు దొంగిలించాడు? సంతోషం ఎక్కడ పోయింది? ఈరోజు మీ ఆనంద తైలం అనేది అది ఎండిపోయిందేమో. దేవుని మందిరానికి వస్తా కూడా నువ్వు ఆనందించలేకపోతున్నావు, సంతోషించలేకపోతున్నావు. నీ ముఖంలో ఆనందము అపవాది దొంగిలించేస్తే మనము ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా నవ్వటానికి కూడా మనకి ఇష్టం ఉండదండి. భక్తులలాగా లేరండి. ఎలాగ ఉన్నా వాళ్ళు సంతోషించి ఆనందించి దేవునిని ఘనపరిచారు. చప్పలు గుర్తు దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి ఈరోజు మొదటిగా మీ కొమ్ము ఏ తైలంతో నింపబడాలో తెలుసా? ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ నుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద అభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. హల్లెలూయా. ఇలా పాటలు పాడుకుంటూ వెళ్తే సమయం అంతా అయిపోయింది కాబట్టి మొదటిగా మన కొమ్ములని ఆనంద తైలముతో నింపుకోవాలండి. దేవుని అడగాలి, దేవుని దగ్గర అడగాలి. ఏమని? దేవా, నన్ను నీ ఆనంద తైలముతో, ద జాయ్ అనాయింటింగ్ అంటారు, అంటే ఆనంద తైలాభిషేకం కావాలండి. ఎట్టి శ్రమ, ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు తన ప్రజల మీదకి అభిషేకాన్ని విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మొదటిగా మీ కొమ్ములు ఆనంద తైలముతో మీరు నింపుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవా మా కొమ్ములు ఎండిపోతున్నాయ్యా, మా కొమ్ములు ఖాళీ అయిపోయినాయి, కాబట్టి మా కొమ్ములంతా దుఃఖముతో నింపబడి ఉన్నాయి, మా కొమ్మంతా కూడా విచారముతో నింపబడి ఉన్నాయి, మా కొమ్మంతా కూడా మా భవిష్యత్తును గురించి, దేని గురించో, వ్యాధిని గురించో, కరువును గురించో, వేటి గురించో మేము చింతిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మా కొమ్ములలో ఉన్న ఆ విచారం అంతా తొలగించి మీ ఆనంద తైలముతో నింపండి ప్రభు అంటే, ఎవరి మీదైతే ఆనంద తైల అభిషేకము ఉంటుందో,
ఎట్టి శ్రమలోనైనా ఆనందించగలరు. ఏ పరిస్థితి అయినా అది తలకిందులైనా నీ జీవితం ఒకవేళ ఎటువంటి మార్గము గుండా వెళుతున్నా సంతోషంగా ఉంటావండి. హల్లెలూయా. ఉందా మరి తైలం? డబ్బాలో కాదే అండి, హృదయంలో అండి. ఉందా? ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు దగ్గర ఉంది కాబట్టి చెరసాల్లో వేస్తే పౌలు శీలలు చెరసాల్లో వాళ్ళు పాటలు పాడుతా ప్రార్థన చేస్తా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. వెంటనే చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయి ఖైదీల యొక్క సంఖ్యలు తెగిపోయినాయండి. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి పరిస్థితుల్లోనైనా సంతోషించగలిగిన తైలము మన హృదయములో పొయ్యబడును గాక. మన హృదయం అనే కొమ్ములో ఆనంద తైలముతో నింపబడుదుము గాక. దుఃఖమంతా తొలగించబడి ఆనంద తైలముతో మనము మన యొక్క కుటుంబము సంఘము అభిషేకించబడును గాక. రెండవదిగా నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. మరియు నువ్వు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను. అప్పుడు అవి అప్పుడు పరిశుద్ధమగును. హల్లెలూయా. రెండవదిగా ఏ తైలము కావాలండి? అభిషేక తైలం. దేవుడు మోషేకి చెబుతున్నాడు, మోషే నువ్వు అభిషేక తైలము తీసుకయ్యా. ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ ఉపకరణములన్నిటినీ కూడా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు అభిషేకించు. నువ్వు అభిషేకించిన తర్వాత అవన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మీ కొమ్ము ఏ తైలముతో నింపబడాలి? అభిషేక తైలముతో నింపబడాలి. మీ జీవితంలో అభిషేకము ఉంటే మీరు వెళ్ళే మార్గం, మీ మాట, మీ ప్రవర్తన, మీ ఆలోచన అంతా కూడా పరిశుద్ధముగా ఉంటుందండి. ఒకవేళ మీ హృదయంలో ఈ అభిషేక తైలము లేదనుకోండి, మన బ్రతుకంతా ఎలాగుంటుందండి? అపవిత్రముగానే ఉంటుందండి. మన మాట అపవిత్రముగానే ఉంటుంది. మనం ఏది మాట్లాడినా అది అపవిత్రముగానే ఉంటుంది. మన చూపు అపవిత్రముగా ఉంటుంది. మన నడవడిక అపవిత్రముగా ఉంటుంది. మనం వెళ్ళే మార్గం సరిగ్గా ఉండదు. మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. మన తలంపులు సరిగ్గా ఉండవు. మన ప్రవర్తన సరిగ్గా ఉండదు. మన యొక్క మార్గము అది వక్ర మార్గముగా ఉంటుంది. కారణం ఏం తెలుసా? మందిరానికి వస్తున్నాము కానీ అభిషేక తైలము లేదు. ఈరోజు సంగమా, నీ కొమ్ములో అభిషేక తైలము ఉన్నదా? రాత్రి మనం విన్నాం, దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉన్న 3 లక్షణాలు. దావీదేమన్నా మంచిగా ఉంటే సౌలేమన్నా ఓర్చుకోలేకపోతున్నాడు. విషపు చూపు అంటే తన హృదయం అంతా ఎలాగ ఉంది? విషముతో నింపుకున్నాడండి. తన తోటి సహోదరుని కూడా ఎలాగున్నాడు? ఏదో ఓర్వలేని తనం, ఏదో సంథింగ్ రాంగ్ అయిపోయింది. తన హృదయం అంతా విషమైపోయిందండి. ఈరోజు నీలో అభిషేక తైలము లేకపోతే నీ చుట్టుపక్కల జరిగేదంతా నీకు రాంగుగానే కనపడుతుందండి. నీ ఎదుట ఉండేది మంచే, కానీ నీ హృదయంలో చెడు ఉంది కదా. కాబట్టి ఓహో, నా హృదయంలో చెడు కట్టు మనకి చెడే అనిపించిందండి. కారణం మీద అభిషేక తైలము లేదు. కాబట్టి ఈరోజు ఏం చేయ తెలుసా? మీ కొమ్ములని అభిషేక తైలముతో నింపుకోవాలి. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మీ కొమ్ము ఎండిపోయిందేమో, మీ కొమ్ము ఒకవేళ అభిషేకము తైలము లేక అది ఖాళీగా ఉంటే, ఈరోజు దేవుని దగ్గర చెబితే అభిషేక తైలం ఏం చేస్తుందంట? మన మాటల్ని పరిశుద్ధపరుస్తుందమ్మా. నువ్వు ఏది మాట్లాడాలో, నువ్వు ఎలాగ మాట్లాడాలో అభిషేక తైలమే నిన్ను నడిపిస్తుంది. నీళ్ళు అభిషేకం లేకపోతే నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. నువ్వు ఏది మాట్లాడేదో నీకు అర్థమే కాదండి. దేవుని బిడ్డలు ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి. అభిషేక తైలం లేదనుకోండి, మన బ్రతుకంతా అపవిత్రతగానే కనపడిద్దండి. కాబట్టి ఈరోజు దేవా, రెండవదిగా నా కొమ్ములో అభిషేక తైలాన్ని ఉంచాయా. అభిషేక తైలముతో నన్ను అభిషేకించండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం చదవండి. 89వ అధ్యాయం 20వ వచనం. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, అతన్ని పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదులో ఏ అభిషేకంతో దేవుడు అభిషేకించాడో తెలుసా? పరిశుద్ధ తైలముతో అండి. దాన్ని అభిషేక తైలం రెండు రకాలుగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మందిరానికి వస్తున్న మంచిదే, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మంచిదే.
ఈరోజు మీలో అభిషేక తైలం లేకపోతే మనం ఎంత వాక్యము విన్నా, ఎంత మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పని, ఎంత ప్రార్థన చేసినా మన జీవితం సరిగ్గా ఉండదండి. కాబట్టి ఈరోజు మనం ఎలాగ ఉన్నాము, ఎందుకు ఎక్కడ రాంగ్ జరుగుతుందో కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. నీ కొమ్ముల అభిషేక తైలము, పరిశుద్ధ తైలము లేదు కాబట్టి మన యొక్క జీవితాలు సరిగ్గా ఉండటం లేదండి. కానీ ఈరోజు దేవుని దగ్గర రెండవదికి వెళ్ళి అడిగి పొందుకోవాలి. దేవా, మాకు అభిషేక తైలం మాకు కావాలి. ఒక నవ్వుతా చూడండి అమ్మ, ఎందుకు అంత సీరియస్గా? హల్లెలూయా. ఎవరికి నొప్పేమని ఉన్నానా? ఇప్పుడే చెప్పండి అమ్మ, తీరుస్తాను. అట్లా చూస్తున్నారా? ఎవరికి నొప్పేమని ఉన్నానా? ప్రాంస్ నోటి మీద రాసి ఇచ్చానా? పాస్టర్ గారు ఎప్పుడు అప్పిస్తారా బాబు, అప్పికుండా ఏమో పారి అన్నట్టుగా చూస్తున్నారు. ఇక్కడ నవ్వండి అమ్మ, స్మైల్ ప్లీజ్. హల్లెలూయా. అభిషేక తైలం అనేది మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. మన భక్తి, మన యొక్క క్రియలను బట్టి కాదండి, మన ప్రార్థనను బట్టి కాదమ్మా, మన యొక్క వాటిని బట్టి కాదండి, మన క్రియలను బట్టి కాదు. పరిశుద్ధత. యెహోవా మెకాదేశ్ అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధ పరుచు దేవుడాయనా. ఆయన ఇచ్చే తైలం నీలో ఉందా? ఆయన ఇచ్చే తైలముతో నీ కొమ్ము నింపబడి ఉందా? సమూయేలుతో అంటున్నాడు, సమూయేల్ నీ కొమ్ము ఖాళీ అయిపోయిందయ్యా, పర్వాలేదు, మరలా నీ కొమ్ము తైలముతో నింపుకో. ఒకవేళ మన జీవితాలు కూడా, ఒకవేళ మన యొక్క బ్రతుకులు కూడా, నీ మాట అపవిత్రమైపోయిందేమో, నీ చూపు అపవిత్రమైపోయిందేమో, నీ నడక అపవిత్రమైపోయిందేమో, నీ యొక్క క్రియలు అపవిత్రమైపోయినాయేమో, ఈ జూన్ మాసంలో 1వ తారీఖున మరలా ఖాళీ అయిపోయిన మీ కొమ్ములని దేవుని దగ్గర అడిగితే ఇప్పుడు ఆయన మీ కొమ్ముల అభిషేక తైలముతో నింపటానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఖాళీ అయిపోయిన మన కొమ్ముల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు అండి. దావీదు ఒకప్పుడు నింపుకున్న వ్యక్తే చేయరాని తప్పు చేయటం వల్ల దావీదు యొక్క కొమ్ము ఎండిపోయిందండి. అందుకని దేవునికి వెళ్ళాడు, అడిగాడు 51 కీర్తనలు, అయ్యా నేను కోల్పోయిన రక్షణ నాకు మరలా దయచేయి, నన్ను హిస్సోపుతో కడగయ్యా, నన్ను పవిత్రపరచు ప్రభువా. దేవుడు మరలా దావీదు కొమ్ముని మరలా తైలముతో నింపాడు. హల్లెలూయా. ఈరోజు మీ కొమ్ము ఎక్కడ ఖాళీ అయ్యింది? ఎక్కడ అది అపవిత్రపరచబడతా ఉంది? మన కొమ్ములు తైలముతో నింపబడితే ఎటువంటి దేవునికి విరోధమైన వాటికి అవకాశం ఉండదండి. 3వదిగా కీర్తనల గ్రంథము 141వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. ఇంకోసారి చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుందును గాక. చాలా అండి. ఈరోజు సంఘం అన్ని అభిషేకాలు కోరుకుంటాం, కానీ ఏ తైలం మనకు అసలు అవసరం లేదు. ఏ తైలమో తెలుసా? కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, ఏ అభిషేకం అండి? సరిచేయబడే అభిషేకం అండి, సరిచేయబడే తైలం. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారమా? మనల్ని ఎవరిని కొట్టారా? నీతిమంతులు ఎవరిని కొట్టారా? నీతిమంతులు మనల్ని ఎవరిని కొట్టారా? ప్రైజ్ లార్డ్. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు? నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. ఇది సరిచేయబడే తైలం అండి. ఈ తైలం మీ దగ్గర ఉంటే ఎవరు ఏది చెప్పినా ఆ మాటకి లోబడతాం. అది చిన్నవారైనా పెద్దవారైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు, ఒరే ఈ మాట సరైంది కదా, ఈ మాట వినాలి కదా, ఈ మాట ప్రకారం చేయాలి కదా, దైవజనులు ఈ మాట చెప్పాడు కదా, దైవజనులకు లోబడాలి కదా, దేవుడి చెప్పాడు కదా, ఈ మాట వింటే నాకు తైలాభిషేకము కదా, వాళ్ళు గద్దించినప్పుడు నా మేలు కొరకే కదా. ఆ మాట విన్నప్పుడు అదేమైందంటే మన జీవితాల్లో తైలాభిషేకముగా మార్చబడుతుంది. మనం అలాగ ఆలోచించము కదా. పాస్టర్ గారు నా గురించే చెబుతున్నాడు, పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, పాస్టర్ గారు లేకపోతే సందులో నుంచి దొంగచాటుగా చూశాడు, అందుకనే చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. మనం అలాగనుకుంటామండి. లేదమ్మా. యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 5:17 వచనములో, దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. చదవండి. యోబు గ్రంథం 5:17 వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దండి.
తృణీకరించవద్దమ్మా. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, పెద్దవాళ్ళు మనల్ని సరిచేయాలనుకున్నప్పుడు, దైవజనులు వాక్యము ద్వారా మనల్ని సరిచేయాలనుకున్నప్పుడు ఆ శిక్షకు నువ్వు తృణీకరించవాక, విసుక్కోవాక, వ్యసన పడవాక, ఆ మాట నువ్వు స్వీకరించి దాని ప్రకారం జీవించగలిగితే అది నీ జీవితంలో తైలాభిషేకము. హల్లెలూయా. మన మీద ఉన్న నాయకులు ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తారు. నేను దైవ దగ్గర పరిచర్య చేసేటప్పుడు ఎన్నోసార్లు గద్దించేవాళ్ళు, సరిచేసేవాళ్ళు. భగవంత్ దాస్ గారు అమ్మగారు ఎన్నోసార్లు క్రమపరిచేవాళ్ళు. ఏది చేయాలో, ఎలాగ జీవించాలో, చిన్న చిన్న పొరపాట్లు చాలా సీరియస్గా హెచ్చరించేవాళ్ళు. కొన్నిసార్లు ఎలాగుండేదంటే పరిచర్లో పారిపోయి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఒకరోజు వచ్చింది. దేవుడు ఆ రోజు నన్ను హెచ్చరించాడు, నువ్వు ఇక్కడే ఉండాలని. అంటే అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయ్యో, ఆ రోజు ఒకవేళ పారిపోయింటే ఈరోజు మీ దగ్గర నిలబడిన వాక్యము చెప్పేవాడిని కాదండి. దైవజనులు మనం గద్దించినప్పుడు అది మనకి కీర్తనకారుడు అంటున్నాడు, అది ఏ అభిషేకమో తెలుసా? తైలాభిషేకము. ఈరోజు ఎవరైనా నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేయడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే వీళ్ళ పాటికి వీళ్ళు చెప్పండి. ఒక కథ గుర్తుకు వస్తూ ఉంది. చెప్పమంటారు, వద్దంటారు? చెప్పమంటారు, ముగించమంటారు? తొందరగా ముగించే భాష. ఇంటికి వెళ్తాం, చేతులు ఎత్తండి. మంచిది, అందరూ ఎలర్ట్గానే ఉన్నారు. ఒక నదిలో కప్పలు ఉన్నాయంట. కప్పలుంటే కప్పలన్నీ ఒక బండ కిందకి వెళ్తాయి కదా, అన్నీ ఒక బండ కిందకి చేరుకున్నాయి. ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, ఆ నదిలోకి వెళ్ళి బట్టల మీద కొడతారు కదా. మీరు ఎప్పుడు వెళ్ళారా? పల్లెటూళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ బట్టలు ఉతికే వ్యక్తి వచ్చి ఆ బట్టలు కొట్టుకొని తన పాటికి తను వెళ్తున్నాడు. ఒకరోజు ఈ బండ కింద ఉండే కప్పలో కొత్త కప్ప వచ్చిందండి. అంటే కొత్తగా చేరింది. సరే, బట్టలు ఉతికే వ్యక్తి వచ్చాడు, ఆ బండ మీద వేసి దబి అని కొడతా ఉన్నాడు. ఈ కొత్తగా వచ్చిన కప్ప ఆ శబ్దాలకి భయపడిపోతా ఉంది. అటు ఇటు పరిగెత్తుంది, అటు ఇటు వణికిపోతా ఉంది. ఈ మిగతా కప్పలంటే, ఒసే కప్ప, నువ్వు ఎటుగా నువ్వు భయపడవాక. ఆ బట్టలు ఉతికే వ్యక్తి వచ్చి కొట్టుకుంటాడు, బాదుకుంటాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి కాసేపు ఇది కొంచెం ఓర్చుకో, కొంచెం బిగపట్టుకో. కొంచెం బిగపట్టుకుని దగ్గరికి వస్తాడు, కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ మామూలే అని చెప్పారంట. ఓహో, ఈ కొత్త కప్ప కూడా అలవాటు అయిపోయింది. ఒక 2 రోజులు, 3 రోజులు, వారం తర్వాత ఇంకా అందరిలాగే. ఈరోజు మనం కూడా అలాగేనండి. కొత్త కప్పలాగే పాస్టర్ గారు వస్తారు, చెప్పుకుంటాడు, వెళ్ళిపోతారు. దైవజనులు వస్తారు, వాక్యం ద్వారా చెబుతారు, వెళ్ళిపోతారు. కాదండి, అలాగ ఉంటే మన జీవితాలు బాగుపడవండి. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. రక్షణ పొందిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది, ఎంత పరివర్తన వచ్చింది. మారు మనసు పొందిన తర్వాత నీ మాటల్లో ఎంత మార్పు వచ్చింది. ఎవరైనా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? నీ తోటివారు, నీ కుటుంబ సభ్యులు కానీ నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ఆ సాక్ష్యం ఎప్పుడో తెలుసా? సరి చేయబడే అభిషేకము నీలో లేకపోతే ఆ యొక్క గద్దింపు ఒకవేళ మనం విసుగు చెందితే, వారు యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు, బాగానే వచ్చి నిత్య జీవానికి వారు నేనేం చేయాలయ్యా? మోకరించాడు. యేసయ్య తేరుచి, నీలో ఒకటి కొదువుగా ఉంది. యేసయ్య చెప్పేసాడు డైరెక్ట్గా, నేను నిత్య జీవానికి వెళ్ళాలయ్యా, పరలోకానికి వెళ్ళాలి. ఎన్నో చోట్ల తిరిగిన ఎవరు నాకు ఆన్సర్ చెప్పలేదయ్యా. అది ఆజ్ఞలన్నీ పాటించు. అయ్యా, నేను చిన్నప్పుడే సండే స్కూల్కి వెళ్తున్నాను, నేను చాలా సీనియర్ అయ్యా, మోస్ట్ సీనియర్ అయినా నాకు పరలోకానికి వెళ్తాను, నాకు నిశ్చేత రావటం లేదు ప్రభు అని మళ్ళీ యేసయ్య చెప్పాడు. చివరికి నీలో ఒకటి కొదువుగా ఉందయ్యా, నువ్వు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, కాబట్టి దాన్ని వదిలేసి వచ్చేసాయి. ఇప్పుడే పరలోకంలో నేను నిన్ను గ్రాంట్ చేసేస్తా. అయిపోయింది. అతని బాధకి అతను చెప్పిన ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేసింది. కానీ అతను ఏం చేసేది తెలుసా? వ్యసన పడతా వెళ్ళిపోయాడండి. అంటే యేసయ్య మీద వ్యసన పడ్డాడండి. ఈయన నాకు చెప్పేది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఎంత విచారకరమో. యేసయ్య తప్ప ఇంకేమైనా ఉన్నారో చెప్పేవాళ్ళు? యేసయ్య మీదే వ్యసన పడతా వెళ్ళిపోయాడండి. నువ్వేందే నాకు చెప్పేది? వ్యసన పడమని తెలుసా? వ్యసనపడి ఒక చోట మొత్తం మత్తయి సువార్త, లోకా, మార్కులు 3 చోట్ల ఉండిద్ది నా వ్యక్తి గురించి. ఒక చోట అధికారి, యవనస్తుడని, ఒక చోట ధనవంతుడు, 3 చోట్ల ఉండిద్ది. ఒక చోట ఏమో దుఃఖపడతా వెళ్ళిపోయాడు, ఇంకొక చోట వ్యసన పడతా వెళ్ళిపోయాడు, ఇంకొక చోట ఏమన్నా వెళ్ళిపడి ఉండిద్ది అండి. అంటే ఈరోజు మనం ఎలా వెళ్ళకూడదమ్మా. ఎంత మాత్రం దేవుని యొక్క వాక్యం మనలో అది పని చేస్తుంది. ఎంత వట్టికి దేవుని యొక్క వాక్యం మనలోనికి వెళ్ళి అది మన జీవితాన్ని క్రమపరుస్తుంది. మనకు మనం ఎవరినో ఎదుటోని చూడటం కాదే అండి.
లేచిన దగ్గర నుంచి మనం ఎదుటి వాళ్ళని పరిశీలన చేస్తాం, ఎదుటి వారి జీవితాలు తొంగి చూస్తూ ఉంటాం. కాదండి, మన వ్యక్తిగతముగా యేసయ్య నమ్ముకోకముందు నా మాటలు ఎలాగ ఉన్నాయి, యేసయ్యకి వచ్చిన తర్వాత నా మాటలు ఎలాగ ఉన్నాయి, యేసయ్య నమ్ముకోకముందు నా బ్రతుకు ఎలాగ ఉంది, ఈరోజు ఎలాగ ఉంది. ఒకవేళ మనకు మనమే, పక్కన సంగతి మనకి దేనికండి? ఒకళ్ళ వైపు అంట ఒక ఏళ్ళు చూపిస్తే మన వైపు ఎన్ని ఏళ్ళు చూపిస్తాయి? ఇట్లా పెట్టండి అందరూ, పెట్టండి, మాకు మూవ్ అవ్వండి అమ్మా. హల్లెలూయా. బొమ్మ ప్రాణంలోకి ఇట్లా పెట్టండి, పెట్టండి, ఇలాగా పెట్టండి చేతులు ఇట్లాగా. ఇప్పుడు ఎన్నేళ్ళు చూపించినాయి మన సైడు? 3 చూపించడం మంచిదా, 1 చూపించడం మంచిదా? కాబట్టి ఆ ఏళ్ళు ముడిస్తే అందరికీ మంచిది. హల్లెలూయా. ఏలేం చేయాలంటే ఈరోజు నుంచి ముయ్యండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి అమ్మా, ప్రాక్టికల్ మినిస్ట్రీ లాగా ఇట్లా ముడవండి. మునగట్లే ఇదేందో ముడవండి అమ్మా. మునిస్తే అంతా బాగుండిద్దండి. ఏలు ఎప్పుడైతే ముడవగలమో అంతా బాగుంటుందండి, లోకమంతా బాగుంటుందండి. హల్లెలూయా. ఏలు ఎప్పుడైతే ముడవగలమో బ్రతుకంతా బాగుంటుందమ్మా. అందరూ మంచిగా కనపడతారు, అందరూ కూడా సంతోషంగా కనపడతారు. ఎవరు ఆనందంలో ఉన్న రాత్రి మనం విన్నాము, దావీదుని దేవుడు హెచ్చిస్తూ ఉంటే సౌలు ఓర్చుకోలేకపోతున్నాడు అండి. కాబట్టి మన తోటి వారిని దేవుడు దీవించినప్పుడు నువ్వు కూడా ఆనందించాలి, దేవుణ్ణి స్తుతించాలి. రాత్రి చాలామంది రాళ్ళకు చెబుతున్నాను, ఒకవేళ తోటి వారి దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? తెక్క కుదిరిందిరా వీడికి ఇలాగా జరగాలి, ఖచ్చితంగా జరగాలి, వీడికి ఖచ్చితంగా ఇలాగా జరగాలి. యేసయ్య నీకు వందనాలయ్యా, దేవుని కూడా స్తుతిస్తామండి, వీడికి ఇలాగా చేసి నీకు అలాగ చెప్పగలుగుతున్నామా? సౌలు అదే ప్రవర్తనలో ఉన్నాడండి. దావీదుని దేవుడు హెచ్చిస్తే ఓర్చుకోలేకపోతున్నాడండి. విషయం వచ్చేసి, ఒరే బాబోయ్, దావీదు ఎందుకు హెచ్చించిపోతున్నాడు, దావీదుని 10,000 మంది, నన్నే 1000 మంది నన్ను చీప్ చేసేసారు. కాబట్టి దేవుని మీద దావీదు మీద ఎక్కించుకొని అలిగాడు, ఒక పక్కకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరికి నష్టం జరిగింది తెలుసా? దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, సౌలులో వెంటనే దురాత్మ పట్టేసుకుందండి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఓబద్యగ్ర రాత్రి ఒక మాట చదువుకున్నాం, మన సహోదరులు ఆపదల్లో ఇప్పుడు ఏం చేయాలి? ఎగతాళి చేయకూడదమ్మా. తిక్క కుదిరింది, లేకపోతే ఇలా జరగాలి, అలాగ జరిగేళ్ళే, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అలాగ అనకూడదండి. సహోదరులు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమను దినమును చూసి సంతోషింపతగదు. చదువును మరొకసారి, అది ఓబద్య గ్రంథము 1:12. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నువ్వు ఆనందం అందో తగదండి, ఆనందించకూడదమ్మా. ఒకవేళ ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, మంచిదే, కానీ కొన్ని రోజులు కష్టాలు వచ్చినప్పుడు వస్తాయా రావా? కాబట్టి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక ప్రార్థనా పరుడుగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘ సభ్యురాలిగా, సంఘ సభ్యుడికి ఏం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు. యోబు అసలే పాపం బిడ్డలను కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, ఇంటిని కోల్పోయి, పశువులు కోల్పోయి 3 స్నేహితులు వచ్చారు. యోబు, నువ్వేదో తప్పు చేశావు, ఒప్పుకో, మాకు దేవుడు ఇప్పుడే చెప్పాడు, ఒప్పుకో. పాపం యోబుకి భయం వేసిందండి. ప్రైజ్ లార్డ్. అసలు యోబుని ఏం చేశాను? ఇంక చివరికి యోబుని తప్పు చేసేటట్లు చేశారండి. అప్పుడుదా బాగానే ఉన్నాడు. ఇంక యోబు చివరికి, అంటే యోబు గురించి మనకు కొంచెమే తెలుసు, కానీ చివరికి యోబు ఎట్టా తయారాడు తెలుసా? వీళ్ళ 3 కలిసి యోబు యొక్క మైండ్ తినిపడేశారు. చివరికి తను శపించుకుంటున్నాడు, తన తల్లి గర్భాన్ని శపించుకుంటున్నాడు. చివరికి దేవుని మీద ఆయాసపడ్డాడు. దేవుడు రంగంలోకి వచ్చి యోబుతో మాట్లాడిన తర్వాత యోబును దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభించాడండి. ఎవరైతే స్నేహితులు మైండ్ వాళ్ళందరూ కూడా కరప్ట్ చేశారో వాళ్ళ గురించి యోబు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు యోబు కోల్పోయిన దానికి 2 దేవుడు తిరిగి అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనలో 3వదిగా సరిచేయబడే అభిషేకం ఉందా? దేవుని మాట వినగలిగిన విధేయత అభిషేకము నీ దగ్గర ఉన్నదా? దేవుడు ఏదైనా మీకు ప్రత్యక్షమై దేవుడు మీతో మాట్లాడితే ఆ మాటకి ఒబిడియన్స్, విధేయత చూపించగలిగిన అభిషేకం మీలో ఉన్నదా? విధేయతలో ఆశీర్వాదం ఉందండి, విధేయతలో అభిషేకం ఉంది. దేవుడు ఎక్కడ పని చేస్తాడంటే ఎవరిలో అయితే విధేయత ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ బలముగా పనిచేస్తాడు ఆయన. ఎంతకాలం దేవుని యొక్క మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు మొదటి 3వదిగా, దేవా నాలో అయ్యా సరిచేయబడే తైలము నాలో ఉంచయ్యా. కీర్తనకారుడు అంటున్నాడు, నీతి మంతులు కొట్టుట నాకు తైలాభిషేకం.
నీతిమంతులు కొట్టుట, తైలాభిషేకం, వాళ్ళు గద్దించుట. చాలా చాలా మినిస్ట్రీలో అంటే చెప్పకూడదు కానీ చాలా సీరియస్గా ఉంటాయండి. మినిస్ట్రీ పరిచర్య కఠినంగా ఉంటాయి తెలుసా. ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ కానీ బైబిల్కి ఎంత కఠినంగా ఉంటాయి తెలుసా. కొన్నిసార్లు దెబ్బలు కూడా పడతాయండి. అప్పుడు యేసన్న గారు ఉన్న కాలంలో అవి ఎంత కఠినంగా ఉంటాయి అంటే ఇంక ఉందామా అలాగుంటాయండి. నిలవబడితేనే అభిషేకం. ఎవరైనా మనల్ని ఒకవేళ ఏదన్నా మాట అన్నా ఆ మాటకి నిలవబడితేనే అభిషేకం. ఇదేంటి ప్రశ్న, మేము ఎక్కడైనా కొత్త బాధ కుడితే అభిషేకం వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఆ మాటలు కాదమ్మా, కీర్తనకాడు అంటున్నాడు, నీతిమంతులు కొట్టుట, వారు గద్దించుట నాకు తైలాభిషేకం. చివరిగా కీర్తనల గ్రంథము 133 చదవండి, ప్రార్థన చేసుకుందాం. 133వ కీర్తన 2వ వచనం పైనుంచి చదవమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. వారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హల్లెలూయా. 4వదిగా పరిమళ తైలం అండి. ఇది ఎక్కడుంటుందంట చెప్పండి అమ్మా. అహరోను గడ్డం మీద నుంచి దిగజారి పరిమళ తైలం. కానీ ఎక్కడుంటుంది ఇది? మీరు ఎక్కడెక్కడో లేరే అండి, ఎక్కడో ఉన్నారండి. ఎక్కడ ఉంటుందంట తెలిసి ఈ తైలం ఎక్కడ దొరుకుతుంది? ఏ షాపులో దొరుకుతుందండి చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైతే సహవాసం ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ ఏ తైలం ఉంటుందో తెలుసా? పరిమళ తైలం ఉంటుందండి. కాబట్టి 4వదిగా నీలో సహవాసం ఉంటే, నీలో ఐక్యత ఉంటే, నువ్వు సంఘానికి దైవజనం అంటుకట్టబడి ఉంటే నీలో పరిమళ తైలం ఉన్నట్లే. పాస్టర్ గారితో మాకు సంబంధం లేదు, సంఘంతో మాకు సంబంధం లేదు, మీ వ్యక్తిగతముగా మాకు ఎటువంటి లేదంటే లేదండి. నీలో పరిమళ తైలం లేదు. పరిమళ తైలం ఉంటే కింద 2 దీవెనలు వస్తున్నాయి. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉంటుందండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఐక్యత ఉన్న చోట పరిమళ తైలం ఉంటుంది. పరిమళ తైలం ఉన్న చోట శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుందండి. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో, దేవుని ప్రజలతోటి, సంఘముతోటి నువ్వు సహవాసంలో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? ఎప్పుడు వారానికి ఒకసారి సహవాసం కాదండి. నీ సహవాసం ఎవరితోటి? దేవునితో, దేవుని ప్రజలతోటి, దేవుని మందిరంతో నువ్వు సహవాసంలో ఉంటే ఆ పరిమళ తైలం నీలోనికి వస్తుందమ్మా. నీలో వ్యక్తిగతముగా నీలో సహవాసంలో లేకపోతే, నీలో సహవాసం లేకపోతే ఏమైపోద్దండి? అపవాది ఏం చేస్తాడు? అపవాది ఎప్పుడు కూడా యూనిటీగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళడానికి గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు మనం కథ విన్నాం, 4 ఆవులు ఉన్నాయంట, కలిసి మేస్తున్నాయంట. సింహం వచ్చింది తినటానికి. సింహం 4 ఆవులు కలిసి ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోయింది. ఆ 4 ఆవుల మధ్యలో ఏదో పెట్టిందంట పుల్ల. ఆ 4 ఆవులు ఏం చేసినాయంట? పుల్ల పెట్టింది కాబట్టి 4 తర్వాత రోజు నుంచి తూర్పు దిక్కుకి, పడమర దిక్కుకి తినటానికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సాతాను, అపవాది వచ్చేసాడు సింహం రూపంలో, 4 ఆవుల్ని తినేసేసాడండి. కాబట్టి ఈరోజు వాడు అపవాది సంఘములో వాడుతున్న ట్రిక్ యూనిటీ లేకుండా చేయాలి, ఐక్యత లేకుండా చేయాలి, సహవాసంలో లేకుండా చేయాలి, ఎవరిని వ్యక్తిగతంగా లాగి వాళ్ళు ఏదో రీతిగా చేయాలి. అందుకని యేసయ్య అంటున్నాడు, సీమోను సీమోను పేతురా, అపవాది మిమ్మల్ని పట్టి మిమ్మల్ని గోధులు జల్లించి మిమ్మల్ని కోరుకుందయ్యా. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంఘమా, ఈరోజు మీరు ఏ సహవాసంలో ఉన్నారు? మీ సహవాసం ఎవరితోటి? అన్యులతోట, దేవుని ప్రజలతోట, లోకముతోట, దైవికమైన బిడ్డలతోట. మీరు ఎవరితో సహవాసము చేస్తే మీకు వారి బుద్ధులే వస్తాయండి. ఎవరితో సహవాసం చేస్తే చెప్పండి అమ్మా, వారి బుద్ధులు వస్తాయా రాదా? ఇంటికి తర్వాత టెస్ట్ చేయండి. ఒక కుళ్ళిపోయిన టమాటా పక్కన మంచి టమాటా పెట్టండి. ఒక 2 రోజుల తర్వాత చూడండి, మంచి టమాటాకి ఏమైద్దో తెలుసా? చేయండి అమ్మ, టమాటాల డబ్బులు నేను ఇస్తా కావాల్సి ఉంటే. ఉన్నాయి టమాటాలు తక్కువే కదా. ఒక కుళ్ళిపోయిన టమాటా పక్కన దానికి అతికిచ్చి, దూరం కదా, ఒక అతికిచ్చి పెట్టండి. ఒక 2 రోజుల తర్వాత చూడండి మంచి టమాటా కూడా. కారణం ఏం తెలుసా? సహవాసం కూడా అదేనమ్మా. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు దేవునిలాగా మార్చబడతావండి. మోషే దేవునితో సహవాసం చేశాడు 40 రోజులు. కొండ దిగి వస్తా ఉంటే మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారండి. మోషే ముఖానికి ముసుగేసుకున్నాడు. ఎందుకో తెలుసా? 40 రోజులు దేవుని దగ్గర ఉండొచ్చాడండి. యేసు ప్రభువారు
వాళ్ళు కూడా రూపాంతరం కొండ మీదకి వెళ్ళి యేసయ్య దేవునితో ప్రార్థన చేస్తే వాళ్ళ ముఖంలో ఏమి తెలుసా? ప్రకాశిస్తా ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు దేవునిలో మార్చబడతావు. అందుకని ఎన్నోసార్లు చెబుతా, కుదిరితే దేవునితో దగ్గరగా ఉండండి. కుదరకపోతే దేవునికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళతో సహవాసము చేయండి. లోకముతో కాదండి. మీ జీవితాల్ని పాడు చేసే వాళ్ళతో కాదు, మీకు లేనిపోని మాటలు చెప్పే వాళ్ళతో కాదు, మీ భక్తి జీవితాన్ని లాగే వాళ్ళతో కాదండి. మిమ్మల్ని దేవుని మార్గంలో ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు వదులుకోవాకండి, వాళ్ళు మిచ్చేసుకోవాకండి. అపవాది మీకు దేవునితో ఎవరైతే ఉంటారో మీ మధ్యలో గొడవలు పెట్టాలని చూసి గందరగోళం చేయాలని చూస్తాడు. అపవాదిగాడు వేసే ఉచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మీయమైన స్నేహితుల్ని కోల్పోవాకండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనముల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు, కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, 4 తైలాలు మన కొమ్ములలో నింపబడాలండి. ఈ తైలము కొమ్ములలో నింపబడకపోతే మన బ్రతుకంతా దుఃఖమే. ఎంత మందిరానికి వచ్చినా, ఎంతమంది దైవజనులు వచ్చినా, మనం ఎన్ని ప్రార్థనలకు అటెండ్ అయినా, స్వయాన దేవుడి దిగి వచ్చినా, మీ కొమ్ములు ఖాళీగా ఉన్నంత కాలము మీలో మార్పు ఉండదండి. అది ఎండిపోయిన పరిస్థితుల్లాగే ఉంటాయి. సమూయేలు జీవితం అలాగా అయిపోయింది. తన జీవితంలో జరిగిన ఆ నిరుత్సాహాన్ని బట్టి, సౌలు చేసిన వాటిని బట్టి సౌలు గురించి దివారాత్రులు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను విసర్జించిన సౌలును బట్టి ఎంతకాలం దుఃఖిస్తావు సమూయేల్, లేచి నీ కొమ్ము తైలముతో నింపుకయ్యా. ఈరోజు దేవుడు సమూయేలు లాగా మీ మాటను పెట్టుకోండి, అక్కడ మీ పేరుని పెట్టుకోండి, మీ జీవితంలో జరుగుతున్న అక్కడ రాసుకోండి. ఎంతకాలం దుఃఖిస్తావు? నష్టం జరిగిందని, ఒకవేళ మీరు అనుకున్నది జరగటం లేదని, మీరు అనుకున్న ప్లాన్స్ వ్యర్థమైపోయిందని, నష్టమైపోయిందని, వ్యాధని, బాధని, వాటిని బట్టి మీ భవిష్యత్తును గురించి, మీరు అనుకున్న ఉద్యోగం రాలేదని, మీరు అనుకున్నవి జరగలేదని, మీరు ఒకవేళ ఒకటి జరిగితే అది ఫెయిల్ అయిపోయిందని, ఏది గురించి అయితే మీరు ఈరోజు ఆలోచన చేస్తున్నారో, ఓ ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, ఈరోజు దైవజనుడిగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీరు పైకి లేచి మీ కొమ్ములను తైలముతో నింపుకొనగలిగితే దేవుడు మరలా మీ జీవితాలు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే మరలా మీ జీవితాల్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాడు ఆయన. అందరూ చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీరు మౌనంగా ఉన్నంత కాలము, మీ కొమ్ము అది ఎండిపోయినంత కాలము దేవుడు ఏమీ చేయలేడమ్మా. దేవుడు ఏమీ చేయలేడా. మీరు ఖాళీగా ఉంటే దేవుడు ఏమీ చేయలేడమ్మా. ఈరోజే మీ కొమ్ములు మరలా ఈ 4 తైలముతో నింపుకొనగలిగితే దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, మీరెక్కడ ఆగిపోయారో అక్కడ మీ జీవితాన్ని మరలా పునరుద్ధరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఏ తైలాలండి? ఆనంద తైలాభిషేకముతో నింపబడాలి. అభిషేక తైలముతో నింపబడాలి. సరిచేయబడే అభిషేకము తైలముతో నింపబడాలి. 4వదిగా పరిమళ తైలముతో నింపబడితే మీ జీవితాలు దేవుడు మరలా ఆయన తిరిగి మరలా ఆత్మ సంబంధముగా ప్రారంభించబోతున్నాడు. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏలియా కూడా ఒకానొక సమయంలో తనకు కలిగిన పరిస్థితిని బట్టి బదరి వృక్షం మీద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? లే, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, ఏలీని అభిషేకించు, హజాయాలను అభిషేకించు అని ఏలియాతో కూడా చెప్పాడండి. ఏలియా తన కలిగిన పరిస్థితిని బట్టి బాధపడతా ఉన్నాడు, భయపడిపోతా ఉన్నాడు, మరణాపేక్ష కలిగిన వాడై దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. సమూయేల్, ఎంతకాలం దుఃఖిస్తావు సౌలును కూర్చి? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమం, ఈ జూన్ 1వ తారీఖున మాసంలో వాగ్దాన రూపంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, సమూయేలు వలె మీ జీవితంలో జరుగుతున్న వాటిని గురించి మీరు చింతిస్తున్నారేమో. ఒకవేళ మీ అప్పుల సమస్యలు బట్టి ఉద్యోగం రావటం లేదని, మీ జీవితంలో జరగవలసినవి జరగటం లేదని, ఒకవేళ నష్టాలు పాలయ్యారని, ఒకవేళ మీ జీవితాల్లో వెళుతున్న వ్యాధులను బట్టి, బాధలను బట్టి, పరిస్థితులను బట్టి, ఒకవేళ దుష్టుడు చేస్తున్న గలిబిలను బట్టి కృంగిపోతున్నారేమో, భయపడిపోతున్నారేమో. వాటిని గురించే